నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, కొంతమంది అడుగుతారు పరుపుతో పాటు ఇన్ని యాక్సరీస్ కావాలని అడుగుతారు. ఈ ప్రొటెక్టర్లు, టాపర్లు, ఈ బెడ్షీట్లు, పిల్లోస్, ఈ పిల్లో కవర్స్, కంఫర్టర్లు ఎన్ని కావాలండి, ఎన్ని అడ్డం కదండి అని అడుగుతారు. ఎన్ని అవసరమా, మీరు ఏదో అంటగాడుతున్నారని అడుగుతారు. దీనికి నేను ఒక కథ చెప్తా అండి, మీకు అది నచ్చితే మీ క్లారిఫికేషన్ మీకే అర్థమైపోద్ది. ఒక స్వామీజీ ఉంటారండి, ఒక అడవిలో తపస్సు చేసుకుంటా ఉంటాడు. ఊరికి దగ్గరగా ఉన్న అడవిలో రోజు తప్ప చేసుకుంటే ఆ ఊరు భక్తులందరూ వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఓ భక్తురాలు ఏం చేసిద్దంటే, స్వామీజీ మీరు మీ దగ్గరికి మేము వచ్చి దండం పెట్టుకుని వెళ్తానికి మాకు కొద్దిగా అన్కంఫర్ట్గా ఉందండి అని ఒక చిన్న గోచిగుడ్డు ఇచ్చింది. ఈ గోచిగుడ్డు అని పెట్టుకోండి స్వామి, మేము వచ్చి రోజు మీకు సేవ చేసుకుని వెళ్తాము, మీలాంటి వాళ్ళు దొరకటం మా అదృష్టం అని చెప్పి వెళ్తుంది. సరే అని ఆ స్వామీజీ భక్తురాలు చెప్పారు కదా అని ఆ గోచిగుట్ట తీసుకుని పెట్టుకుంటాడు. 4 రోజులు పోయినాక ఇంకో భక్తుడు ఎవరో వచ్చి ఆ గోచిని ఉతుక్కోవాలి కదా స్వామి, అది ఉతుక్కున్నప్పుడు పనికి వచ్చిందని చెప్పి ఇంకో గోచిగుట్ట ఇస్తాడు. మళ్ళీ స్వామీజీ మళ్ళీ ఆ గోచిగుట్ట తీసుకుంటాడు. ఇది ఉతికి అది ఆరేస్తా ఉంటాడు. దాని తర్వాత ఒకటి వాడుతూ ఉంటే ఒకరోజు ఆ గోచిగుట్టని ఎలుక కొట్టిద్ది. ఓ భక్తుడు వచ్చి మీ గోచిగుట్టని ఎలుక కొట్టింది స్వామి అని చెప్పి, ఇలా ఎలుక కొట్టకుండా ఉండాలంటే పిల్లిని ఇస్తాను స్వామి అని చెప్పి పిల్లిని ఇస్తాడు. గోచిగుట్టు ఇచ్చి కొత్తదే మళ్ళీ పిల్లిని కూడా ఇస్తాడు. ఇది కాపలా కాస్తా ఉండిద్ది ఆ ఎలుక కొట్టకుండానే. సాయంత్రం అయ్యేసరికి మేమని అరుస్తూ ఉండిద్ది ఆకలేసి. అది భక్తుడు చూస్తాడు, స్వామి దానికి పాలు నేను పడతానులే స్వామి అని చెప్పి రోజు పాలు తెచ్చిస్తూ ఉంటాడు. సరే ఆ స్వామీజీకి పాలు వస్తుంటే ఆ పాలు పిల్లికి పోసి మళ్ళీ ఈయన గోచిగుట్టు ఉత్తుక్కొని కొద్దిగా లేట్ అవుతా ఉండేది తపస్సు చేసుకోవడానికి. అయినా కానీ చేసుకుంటా ఉంటాడు. కొంతకాలానికి సమయానికి ఆ పాలు అందట్లా. ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు భక్తుడు, లేకపోతే తీసుకొస్తే తీసుకురావట్లా. ఇట్లా కాదులే అని చెప్పి ఇబ్బంది పడుతున్నాడని, స్వామీజీ ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని ఇంకో భక్తుడు ఏం చేస్తాడంటే ఒక ఆవుని ఇస్తాడు. ఆవు పాలు దానికి పట్టుతా ఉండండి అని చెప్పి. మళ్ళీ ఆవుకి మేతకి ఇబ్బంది పడతా ఉండిద్ది. ఆ మేత ఒక స్వామీజీ కోసుకొచ్చి ఇస్తూ ఉంటే దానికి వానబట్ట. స్వామీజీ అంటే వానలైనా ఎండలైనా చలికైనా తట్టుకుంటాడు. ఆవు తట్టుకోలేదుగా, దానికి ఒక చిన్న గుడారం లాగేసి ఆవుని దాంట్లో కట్టేస్తారు. ఇవన్నీ దినచర్య వల్ల స్వామీజీకి బాగా లేట్ అయిపోతూ ఉండేది. గోచిగుట్టు ఉతుక్కోవటం, దానికి పాలు పట్టడం, మళ్ళీ ఆవుకి మేత వేయటం, మళ్ళీ ఆవు పాలు పిండటం, మళ్ళీ దీన్ని చేయటం, ఇవన్నీ శుభ్రం చేసుకోవటం. ఎంత ఉన్నా కానీ భక్తులు ఎంత ఉన్నా కానీ కరెక్ట్ కాదు, ఎవరితో వాళ్ళు చేసుకున్నది కరెక్ట్ కాదని స్వామీజీకి టైం లేట్ అయిపోతాడు, తపస్సు టైం తగ్గిపోతుంది. ఇట్లా కాదులే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఒక భక్తురాలు వచ్చి నన్ను పెళ్లి చేసుకోండి స్వామి, నేను చేసి పెడతాను, మీకు సేవ చేసుకుంటానని చెప్పి. సరేలేని స్వామీజీ పెళ్లి చేసుకుంటాడు. ఇంకా పెళ్లి చేసుకున్న కానీ ఇంక తెలియదే ఉంది. స్వామీజీ కోసం కాకపోయినా సరే ఆమె కోసం మళ్ళీ ఇప్పుడు ఆవుకి ఎట్టయితే కుటీరు ఏర్పాటు చేశారో మరి భార్యకి కూడా ఒక కుటీరు ఏర్పాటు చేయాలిగా, ఒక కుటీరు ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ దాని లోపల సామాన్లు అవన్నీ భక్తులు తెచ్చిస్తూ ఉంటారు. ఆ ఇల్లు బాగుండిద్ది. అంతలోకే పిల్లలు పుడతారు స్వామీజీకి. ఇంకా స్వామీజీ పిల్లల కోసం తపస్సు కూడా ఆపేసి, తపస్సు కన్నా భక్తులతో ఎక్కువ గడుపుతూ ఉంటాం. మళ్ళీ డబ్బులు కావాలి కదా, పిల్లలకి ఆహారం, ఇల్లు ఇవన్నీ కావాలి, మళ్ళీ ఆవుకి మేత, వీటన్నిటి పొలం కావాలి, పొలం చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటానే సరిపోతూ ఉండిద్ది. కొంతకాలం అయిపోయిన తర్వాత స్వామీజీకి అనిపించింది, అసలు నేను ఎక్కడ మొదలు పెట్టాను, ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను. ఇదే 2 మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. గోచిగుట్టు కానించి పెద్ద బిల్డింగ్ దాకా వచ్చాను, 10 ఎకరాల పొలం కొనుక్కున్నాను, 10 ఆవులు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయని ఒకళ్ళు ఆలోచిస్తారు. ఇంకొకళ్ళైనా నా అసలు పోయింది, నా తపస్సు పోయింది, ఇవన్నీ చేసుకుంటున్నాను అనుకుంటా ఉంటారు. అట్లాగే పరుపు విషయంలో అయినా అంతే. ఫస్ట్ మీరు నేల మీద కట్టిన నేల మీద ఒక కండమాన ఒక బంత వేసుకొని పనుకున్నారా, ఎలాంటి సమస్యలు లేవు ఒక స్వామీజీ లాగా. అలా కాదు, మీరు దీంట్లో దిగారా, మంచం కావాలి, మంచం కొనగానే పరుపు కావాలి, పరుపు మీద బెడ్షీట్ కావాలి, ప్రొటెక్టర్ కావాలి, మరి తడవకుండా ప్రొటెక్టర్ కావాలి, చెడిపోకుండా టాపర్ కావాలి, మురికి అవ్వకుండా బెడ్షీట్ కావాలి, మళ్ళీ తల కింద పిల్లో కావాలి, పిల్లోకి మురికి అవ్వకుండా నూనె రాసుకుంటాగా పిల్లోకి మురికి, పిల్లో కవర్ కావాలి, కప్పుకోవడానికి కంఫర్టర్ కావాలి, మళ్ళీ ఇవన్నీ ఒక సెట్ చాలు, మళ్ళీ ఉతుకులేక 2వ సెట్ కావాలి. ఇదంతా ఒక ప్రాసెస్. మీ మైండ్ ఎలా ఉండిద్దో మాకు తెలియదుగా. ఇప్పుడు 2 రకాల వాళ్ళు ఉన్నారుగా. మీరు మొదటి రకం వాళ్ళు ఉన్నారనుకోండి, ఎన్ని వదిలేసేయచ్చు, చక్క కట్టిన నేల మీద, లేకపోతే ఒక చెక్క మంచం మీద, నవారు మంచం మీద, నులక మంచం మీద చక్కగా ఒక కండ వేసుకొని పనుకోగలిగితే నెంబర్ 1 కాదంటలే. అదొక మైండ్. అందరినీ అలా లేరు కదా. వాళ్ళందరికీ డబుల్ కాట్ మంచాలు, ఏసీ రూమ్స్, ఇంకా 4 అంగుళాలు 2 అంగుళాల పరుపు చాలు అంటే 10 అంగుళాలు 16 అంగుళాలు పరుపులు కావాలంటున్నారు రోజుల్లో. అయిన అవసరమా అంటే ఎవరిష్టం వాళ్ళది. అట్లాగే పరుపు విషయంలో మీ ఆలోచన బట్టి మీరు తీసుకోండి. ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. మీ ఊరిలో ఎవరైనా సరే పరుపు అమ్ముతున్నారు, యాక్సరీస్ లేకుండా తీసుకోవచ్చు, మా లాగా ఇస్తున్నారు తీసుకోవచ్చు, మా క్వాలిటీ ఇస్తున్నారు తీసుకోవచ్చు, మేము చెప్పినట్టుగా మీ ప్రాబ్లంని బట్టి సజెస్ట్ చేస్తున్నారు తీసుకోవచ్చు. మీకు ఎలాంటి అవకాశం లేదు, మీ ఊర్లో మా క్వాలిటీ దొరకట్లేదు, మా రేటు దొరకట్లా, మా డెన్సిటీ దొరకట్లా, నేచురల్ ఒరిజినల్ దొరకట్లేదు, మా అలాగే నీతిగా అమ్మేవాళ్ళు దొరకట్లేదు, అప్పుడు మా వెబ్సైట్లో బుక్ చేసుకోండి. మేము ఎందుకు ఇస్తాము అంటే
కస్టమర్ శ్రేయస్ కోరి మేము 100 రకాలు ఆలోచించి 100 మందికి మేలు కోరేది ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు 1000 రకాల పరుపులు మా వెబ్సైట్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 3-in-1 లాటెక్స్ తీసుకొచ్చాం. అది మీరు అన్నట్టుగా యాక్ సిరీస్ లేకుండా ఇస్తున్నాం, యాక్ సిరీస్ తోటి ఇస్తున్నాం. యాక్ సిరీస్ తోటి లేకుండా ఒకటి గ్యారంటీగా అడుగుతున్నారు, ఒక పరుపు కింద ఒక పరుపు ఫ్రీగా. ఇంకో 3 ఆప్షన్ యాక్ సిరీస్ మినిమం గ్యారంటీగా. మొత్తం 3 ఆప్షన్, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. మీరు ఏది కంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్గా చేసాము యాప్ని, వెబ్సైట్ని. లాటెక్స్లో కూడా ఒకే పరుపులో లావుగా కావాలి, మెత్తగా కావాలని అడుగుతున్నాం. కొంతమంది గట్టిగా కావాలన్నా, వాళ్ళు మీడియంగా కావాలని అడుగుతున్నారు. అన్ని పరుపు ఒకే దాంట్లోనే ఉన్నాయి. మీరు అందరూ అడిగే ప్రశ్నలు పెట్టి కూడా మేము ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం. అవి మీకు నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది బలవంతం ఏం లేదు, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. అట్లా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ, మాది వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా యాప్ సర్వీస్ ఓరియంటెడ్ యాప్, బిజినెస్ యాప్ ఒకటే కాదండి, సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో వీడియోలు మా వెబ్సైట్లో పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు చూడండి. వరం లాటెక్స్ మీద వీడియో కూడా చేశానండి. ఈ వీడియో కూడా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. 100% నిజాలని నేను దీంట్లో చెప్పాను. అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.